హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్, హ్యాపీ సండే. సండే అంటే తెలిసిందే, మనకి ఖచ్చితంగా స్పెషల్ ఉండాలి. అందుకే అక్క వాళ్ళ ఇంటి దగ్గరికి వచ్చి అక్కని తీసుకుని వెళ్తున్నాను. అక్క ఎక్కడికి రా అని అంది. నాన్ వెజ్ ఏం తీసుకుందాం అక్క అని అన్నా. సరే అని ఓకే అని ఇద్దరు స్టార్ట్ అయిపోయాం. సరే వెళ్తూ అసలు ఏం తీసుకుందాం ఏంటని ఇద్దరం కలిసి ఆలోచిస్తుంటే మటన్ తీసుకుందాం అని అక్క అంది. సరే ఓకే, మటన్ తీసుకుంటానంటే సరిపోదు కదా, అది ఎక్కడ ఏంటి అని ఆలోచిస్తుంటే మాకు టిగరైంది ఒకటి. మటన్ అంటే చెప్పదగ్గ పీస్ ఒకటే కదా, నున్నలో మటన్ ఉన్నంత తక్కువ కాస్ట్ అయినా కానీ క్వాలిటీ అయినా నేత మాంసం అయినా అక్కడే దొరికిద్ది. అందుకే మేము ఇప్పుడు మటన్ అంటే అటే వెళ్తాం. అప్పుడు అక్కడే స్టార్ట్ అయ్యాం. నున్న దారిలో వెళ్ళేటప్పుడు నాకు బాగా నచ్చేది ఏంటంటే వ్యూ చాలా బాగుంటుంది ఫ్రెండ్స్, మీరు ట్రై చేయండి. వెళ్ళే దారిలో ఇక్కడ డీమార్ట్ కనబడుతుంది కదా, మాకు డీమార్ట్కి వెళ్దాం అంటుంది. డీమార్ట్ మనం చెప్పక్కర్లేదుగా, వెళ్తా కలిసి డీమార్ట్కి వెళ్ళాము అని అంటే మనం అయిపోతాం. ఇంకా ఎందుకు వెళ్ళామో వెళ్ళే పని తప్ప మిగతా అన్నీ కొంటారు వీళ్ళు. అందుకే నేను ఇంకా వీళ్ళతో డీమార్ట్కి వెళ్ళడం కూడా మానేశాను పూర్తిగా. మనం నన్ను వచ్చేస్తాం. నన్ను స్టార్టింగ్లోనే ఎంట్రన్స్లోనే ఉంటాయి మటన్ షాప్స్, రైట్ సైడే ఉంటుంది. ఆ వరుసగా కనబడుతున్నాయని చూసారు ఫ్రెండ్స్, ఆ షాప్స్ అన్నీ మటన్ షాప్సే. ఫుల్ క్రౌడ్ ఉంటుంది. మనం ఈ బండి పక్కన ఆఫ్ చేసుకుందాం. ఓకే, వెళ్దాం షాప్ దగ్గరికి. ఈ పక్కన బాబాయ్ దగ్గర మటన్ చాలా బాగుంటుంది. ఈ బాబాయ్ దగ్గరికి వెళ్దాం. బాబాయ్ చూసారు మటన్లో మొక్కలు ఎలా కొడుతున్నాడు, టక 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 అని. చాలా నేత మోసం ఇస్తాడు, ముదురుగా ఉంటుంది. బేసిక్గా ముదురుగా ఉంటుంది అని మనం తెలుసుకోవాలనుకుంటే ఎర్రగా ఉంటుంది, బాగా ముదురుగా ఉన్నట్టు, కొంచెం వైట్గా ఉంటుంది నేత అన్నట్టు. ఆ బాబాయ్ చేతికి తప్పదలే, నేను బాబాయ్ అని అడిగాను. కుట్టేటప్పుడు తెగిందని అన్నాడు. జాగ్రత్తగా అనుభవం లేకపోతే ఆ మొక్క బేస్లో మన చేయి మొక్కుంటుంది. ఈ పక్కన కనబడుతున్న మేకతలకి ఈ మేకతే అంట. అక్క బోన్స్ అడుగుతుంది, నల్లి బొక్కలు లాంటివి. ఇంకో తీసుకుంది. అటు ఇంటికి వచ్చేసాం ఫ్రెండ్స్. ఇంకా మమ్మల్ని చూడగానే హనీ గార్డెన్ లవ్లీ ఎదురు పరిగెట్టుకుంటూ వస్తున్నారు. ఎదురుగా మా బావ ఆఫీస్కి వెళ్ళడానికి రెడీ అవుతున్నాడు. ఇంకా క్రీమీ గాడు చూడలాడు, చూస్తే పరిగెట్టుకుని మన మీదకి వచ్చేస్తాడు. అదిగో వచ్చేస్తున్నాడు. మామూలుగా ఉండదు ఆడ వ్యవహారం, వచ్చి మీద పడిపోతాడు. అసలు ఏ ఉండదు. అది ఆగరా పడిపోతే పడిపోయింది, నా ఫోనే పడిపోయింది. ఓకే, బై ఫ్రెండ్.